అందరికీ నమస్తే. బ్లడ్ ప్రెషర్ని, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి, స్కిన్ గ్లోయింగ్కి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్న ఎన్నో పోషక విలువలు కలిగిన ఫూల్ మక్నా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని తామరపు గింజలతో చేస్తారండి. వీటితో స్వీట్స్, కర్రీస్ ఎన్నో రకాలుగా చేసుకుంటారు. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఫూల్ మక్నా 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇలా లో ఫ్లేమ్లో క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించితే ఇలా క్రిస్పీ అవుతుందండి. ముందుగా మెత్తగా ఉంటాయి, మనం ఇలా వేయించిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచి వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి. బాగా వేగాల్సిన పని లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. దీని తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటో మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నేను కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకున్నానండి. ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 1 నుంచి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా, ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇవన్నీ చల్లారి పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇది వేగేంత వరకు వేయించుకొని సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. కలర్ బాగా మారాలండి, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. 1 టీ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీనిలోనే 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్లోనే కారం వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఇందులో వేసుకొని ఆయిల్లో కాసేపు ఉడకనివ్వాలి. ఈ పేస్ట్ని ఇలా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసినట్టయితే పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టుకొని మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఫూల్ మక్నా వేసుకొని ఈ మసాలాలో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని కాసేపు ఉడికించుకుంటే మసాలా అంతా ఫూల్ మక్నాకి బాగా పడుతుంది. మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫూల్ మక్నా కొంచెం సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఆయిల్ కూడా మనకు బాగా రిలీజ్ అయింది. మధ్య మధ్యలో చెక్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ బాగా రిలీజ్ అయిన తర్వాతనే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకున్నానండి. ఒక 500 ml వాటర్ పడుతుంది. వాటర్ వేసుకొని ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా మీడియంగా వాటర్ వేసుకొని కలుపుకోండి. మనం సాల్ట్ స్టార్టింగ్లోనే వేసేసుకున్నామండి కర్రీకి సరిపడా, ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ తక్కువ వేసుకున్నట్టయితే ఇక్కడ టేస్ట్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి ఆయిల్ ఎంత బాగా రిలీజ్ అయిందో. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తొందరగా దగ్గర పడుతుంది, ఆయిల్ బయటికి రాదు. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ బయటికి వస్తుంది. తర్వాత కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక 3 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్టయితే పెరుగుని స్పూన్తో బాగా కలిపినట్టయితే స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల కర్రీలో ఆ స్వీట్నెస్ యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. రెస్టారెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మక్నా కర్రీ రెడీ అయిపోయిందండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ ఫూల్ మక్నా కర్రీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెస్టారెంట్స్లో ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ కర్రీని రైస్లో, చపాతీలో, పులావుల్లో అన్నిట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇంత టేస్టీ అండ్ హెల్దీ మసాలా ఫూల్ మక్నాని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.